హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహారికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రాంకీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇంట్లోనే చాలా హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ టిక్కా ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్ మ్యారినేట్ చేసేసి ఒక 30 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దానికోసం ఒక బౌల్లో గడ్డ పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వీటితో పాటు సాల్ట్ వేసుకోవాలి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నేనైతే పావుబాజీ మసాలా కూడా యాడ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. యాడ్ చేసేసి చాలా బాగా కలపాలి, అంతా పన్నీర్కి పట్టేలాగా కలపాలి. దీనికి ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఒక 30 మినిట్స్. పన్నీర్ అంతా బాగా మ్యారినేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది 2 రకాలుగా మగ్గించుకోవచ్చు. 80% కుక్ అయ్యాక ఆపేయచ్చు, లేదు 100% కూడా కుక్ అవ్వాలంటే చేసుకోవచ్చు. నాకు 100% కుక్ అయితే ఇష్టము. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఒక 80% వరకు కుక్ అయింది. సో నేను ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి పెట్టిన పన్నీర్ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను. చూసారు కదండి, 30 మినిట్స్ మ్యారినేట్ చేస్తాను వీటిని. మసాలా అంతా బాగా పట్టింది, ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా వెజ్జీస్కి కూడా పట్టాలి. సో ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక లిడ్ తీసేసి కొంచెం సిమ్ నుంచి మీడియం పెట్టుకొని కలిపేసుకుని బాగా టేస్ట్ చూసుకుని ఏమైనా స్పైసెస్ వేసుకోవాలంటే ఇప్పుడే వేసేసుకుని, నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, సో కారం వేసి మళ్ళీ బాగా కలిపేసాను. ట్రస్ట్ మీ, ఈ ఫిల్లింగ్ యమ్మీ, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ ఫిల్లింగ్తో ఫ్రాంకీ చేసుకుంటే అసలు ఇంక బయట క్యాతీ కానీ రోల్ కానీ ఏది గుర్తురాదు. స్టఫింగ్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ముందుగా రోటీ రెడీ చేసుకోవాలండి. బయట అయితే పరాటా స్టైల్లో ఇస్తాడు, నేనైతే రోటీ యూస్ చేశాను. కొద్దిగానే సాస్ యాడ్ చేశాను. సాస్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. సాస్ యాడ్ చేసుకోకపోయినా ఫిల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ టేస్టీ. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత యమ్మీగా ఉందో. ఫుల్లీ లోడెడ్ విత్ వెజ్జీస్, ఇట్స్ వెరీ కలర్ఫుల్. క్రంచీనెస్ కోసం పైన కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా మడిచి రోల్ చేసేస్తే అయిపోతుందండి. ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ టిక్కా ఫ్రాంకీ రెడీ అయిపోయింది. వన్స్ ట్రై దిస్ రెసిపీ, యూ విల్ లవ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.